జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య ప్రచారం చేస్తున్నారంటూ జనసేన వీర మహిళలు డీజీపీని కలిసి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. అయితే డీజీపీ కార్యాలయానికి బయలుదేరిన జనసేన వీర మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. సోషల్ మీడియా కుక్కలను వెంటనే అరెస్ట్ చేయాలి. వైసీపీ సోషల్ మీడియా కుక్కలను వెంటనే అరెస్ట్ చేయాలి. వైసీపీ గుండాలను అరెస్ట్ చేయాలి. మంగళగిరి వద్ద ఎన్టీఆర్ భవన్ సమీపంలో బారికేడ్లు, వాహనాలు అడ్డుగా పెట్టిన పోలీసులు జనసేన కార్యకర్తలను నిలువరించారు. దాంతో జనసేన వీర మహిళలు అక్కడే రోడ్డుపై బైఠాయించి సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ అంతం, జనసేన పంతం అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదంటూ ఎలుగెత్తారు. పవన్ పై అసభ్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వీర మహిళలకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. డీజీపీని కలిసేందుకు అనుమతించాలంటూ వీర మహిళలు డిమాండ్ చేశారు. అయితే ఒక వాహనంలో పరిమిత సంఖ్యలో మాత్రమే డీజీపీ కార్యాలయానికి వెళ్లాలని పోలీసులు సూచించారు. మురిగింది. ఎప్పుడు వైసీపీ నాయకులు, వైసీపీ గూండాలు ఏ విధంగా అయితే మురుగుతాయో ఆ విధంగానే ఈ రోజు ఇంకొక ఊర కుక్క అరిచింది. ట్వీట్ చేసి ప్రతిసారి కూడా మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మురుగుతారు, ఇంటిగ్రిటీ మీద దెబ్బ కొడతారు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు. నీకు ఎవరైతే మాట్లాడారో వీరారెడ్డి, మీకు మీ ప్రత్యేకించి చెప్తాను. తర్వాత మీ అధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ ముఠాకోరు ఎవరున్నారో వాళ్ళకి కూడా సమాధానాలు మేము చెప్తాం. ముఖ్యంగా ముందు నీకు చెప్తున్నా వీరారెడ్డి, నీకు సత్తా ఉంటే పాలసీల మీద మాట్లాడు, నీకేదైనా విషయం ఉంటే చెప్పడానికి ముందుకు రా. అంతేగాని ఆడవేళ్ల మీద ఇష్టం వచ్చినట్టు మురిగితే ఊరుకునేది లేదు. ముఖ్యంగా మా అధ్యక్షులు పర్సనల్ లైఫ్ మీద మీరందరూ మురిగారు. కానీ ఇంకా చెప్పాలంటే ఆయన భార్య గురించి మీరు మాట్లాడింది ఒక నిజంగా నీతి మాలిన వెధవ. నువ్వు, నేను ప్రత్యేకించి చెప్పిన నీతి మాలిన వెధవగా మీరు మాట్లాడేది చాలా అసభ్యంగా ఉంది. ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నావంటే, నీ ఇంట్లో కూడా ఒక ఆడది ఉంటుంది, నీ ఇంట్లో అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది. మేము మాట్లాడింటే ఒక సెకండ్ పడుతుంది. కానీ మా సంస్కారం అది. నీకు నేర్పిన సంస్కారం అదేనా? నీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అదేనా? నువ్వేం మాట్లాడుతున్నావు? మేమందరం కూడా ఒక్కసారి మా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు కనీసం నీ బూడిది కూడా కనీసం వెతుక్కోవడానికి కూడా దొరకదు. ఆ విధంగా మేము విధ్వంసం సృష్టించగలం. కానీ మీ చట్టం మితిమీరి మేము చేయడంలా నువ్వు మితిమీరి చేస్తున్నావు. నీకు అంతు ఆఖరికి వచ్చింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నది ఈరోజు చేసి చూపెడుతున్నారు మీరు. మేము దానికి మంగళం పాడడానికే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ రోజు నువ్వు మితిమీరిపోయి ఏదైతే ట్వీట్ చేసావో దానికి సంబంధించి ఇమీడియట్గా మేము డీజీపీ గారికి ఇస్తే సీసీకి ఇచ్చారన్నారు. కాకపోతే సిగ్గుపడాల్సింది ఏంటంటే, పోలీస్ అధికారి, చట్టాన్ని, లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన డీజీపీ గారు కూడా చాలా బాధ అనిపిస్తుంది. మొహం చాటిస్తున్నారు. ఎందుకంటే సీసీలో పెట్టుకొని లోపల పెట్టారు, కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ చెయ్యరు. కానీ మేమేం చేయాలో చేస్తాం. ఎందుకంటే పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు ఒక అధికారంలో ఉన్నారని మీకు మేము వచ్చి ఇచ్చాము తప్ప మేము చేసుకోలేక కాదు. మేము చట్టం పాటిస్తున్నాం. మీరు కూడా ముందుకొచ్చి తీసుకుని ఉంటే చాలా గౌరవంగా ఉండేది. సీసీకి ఇచ్చి వచ్చాం, మా బాధ్యతను నిర్వహించాం. మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఇప్పటి వరకు మీరు కొమ్ము కాస్తుంది చాలా ఎక్కువ. కనీసం సోషల్ మీడియాలో మీరు అదే జన సైనికుడు ఎవరో ఏదో మాట్లాడినా, ఉట్టిగా కామన్ మ్యాన్ ఏదో మాట్లాడితే రాత్రి పట్టుకెళ్ళిపోతారే, ఇలా మా ప్రెసిడెంట్ గారి మీద, ఆయన భార్య మీద అన్నప్పుడు మీకు చట్టాలు ఎక్కడికి వెళ్ళాయి? కుక్క మురిగింది. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు చుక్కలు నట్టుతున్నాయి. అందులో